దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. నీళ్లు తాగుతూనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచన భాగమును చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థించేద్దాం. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, నీ నామమును బట్టి ప్రార్థించే వారికి కృప చూపుటల ఐశ్వర్యవంతుడవు, నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివే నీ కనికర పూర్ణుడవు ప్రభువా. ఎవరి సమీపరాని తేజస్సుల అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికారి యొక్క ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. జగత్పునాది వేయబడకమునుపై క్రీస్తు ప్రేమలో మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు యేసు ద్వారా స్వీకరించి ప్రభువా, యుక్త కాలమందు మేము భక్తిహీనులము, బలహీనులము, శత్రువులమై నీడల విరోధ భావము కలిగి మా మనస్సు యొక్కయు శరీరం యొక్క కోరికలను అనుసరించచ్చు మా ఇష్టానుసారముగా మేము జీవించే వారమైనప్పటికీ మా పాపపరాధ దోషముల చేత చచ్చిన వారమై ఆకాశము తట్టు కన్నులెత్తుటకును యోగ్యత చాలని మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. మరణమంతగా ప్రేమించారు, ప్రాణమంతగా ప్రేమించారు, నిరక్తమ నీరుగా కారునంతగా ప్రేమించారు. ఇంత గొప్ప ప్రేమ ఈ మంటి ఘటములైన మా ఎడల అయ్యా మీరు కలిగి ఉన్నారు. మాటి మాటికి గాయాలు రేపి బాహాటంగా సిలువకు అప్పగించు మా ఎడల ప్రభా, ఇంత శాశ్వతమైన ప్రేమను మీరు చూపుతున్నారు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మా ఎడల నీకున్న జాలి అంత ఎత్తుగా ఉన్నది ప్రభా. ఆకాశం మహాకాశముల యొక్క వైశాల్యత, దాని విశాలత ఎంత ఎక్కువగా ఉన్నదో మా ఎడలన్న నీ ప్రేమ అంత గొప్పగా ఉన్నదయ్యా. అయ్యా, అవి సముద్ర జలములు, అవి ఆ ప్రేమను ఆర్పజాలవు ప్రభువా. సముద్రము యొక్క లోతు కంటేను మా ఎడల నీకున్న ప్రేమ అయ్యా గొప్పదిగా ఉన్నది ప్రభువా. ఎంతగా మమ్మల్ని ప్రేమించుటకు మేమే పాటి వారము నాయన. ఏ విషయంలోనూ కూడా ప్రభువా నీ ప్రేమకు అపాత్రులము ప్రభా, తగిన వారము కాదు ప్రభువా. నువ్వు చూపిన ప్రేమను, నువ్వు చూపుతున్న జాలికి, నువ్వు చూపుతున్నటువంటి కృపకు, నీ వాత్సల్యతకు ప్రభువా మేము అపాత్రులము నాయన. అయినను లోబడని మా కొరకు దినమెల్లా నీ చేతులు చాపుతూ నాయన నీ ప్రేమను నాయన మా ఎడల వెల్లడిపరుస్తున్నటువంటి గొప్ప దేవానికి వందనాలు. మా విమోచకుడా, సజీవుడకు దేవా, యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి 40 దిన ఉపవాసములలో 15వ దినములోనికి మీ కృపా ప్రవేశాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. అనుగ్రహింపబడినటువంటి నాయన ఈ నిర్ణయ కాలం, ఈ సమయమును క్రీస్తు యేసు ద్వారా అయ్యా మాకు అనుగ్రహింపబడి ఉండగా నీ ఆత్మ ద్వారా సద్వినియోగపరచుకోవడానికి మాలో నీ కృప దయచేయండి. వెనుకున్న దినాలను మరచి ముందున్న మా దినములు కొద్దిగా ఎరిగిన ఆయన అయ్యా గురి కలిగి పరిగెత్తడానికి, పిలుపుకు తగినట్లుగా పరిగెత్తడానికి, కిరీటము కొరకే పరిగెత్తడానికి, నీ రాజ్యము కొరకే పరిగెత్తడానికి సంఘం యొక్క నడుమును కట్టి దీపమును వెలిగించండి. నీ పోలికలోనికి నాయన మేము మార్చబడిన వారమై నీ ఎదుట నిలబెట్టుకు శక్తి కలిగిన సంఘమగునట్లుగా సంఘముతో మీరు మాట్లాడండి అయ్యా. మాకు నాయన వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నును, గ్రహించి హృదయమును దయచేయండి. మానవుని స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా నిదాసులమైన మా నోట నీ మాట నుంచి సంఘమునకు అవసరమైన సత్యోపదేశమును, నీ జీవపు మాటలను, నిత్య జీవార్థమైన నీ మాటలను సంఘములో మీరు నాయన వినిపించి సంఘాన్ని బలపరిచి నిరాకడ కొరకు ఆయుధపరిచి నిత్య జీవములోనికి నడిపించమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు తన కృపా ప్రేమను బట్టి
ఈ 15వ దినంలోనికి మనల్ని నడిపించారు. అనుగ్రహింపబడినటువంటి ఈ 15వ దినమందు మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుచుండగా మరి మొదటి దినము నుండి కూడా దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి వాక్కును బట్టి ధ్యానం చేస్తూ ఉన్నాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 1వ వచన భాగంలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పాడు అంటే, మరి సౌలుగా ఉన్నటువంటి మరి పౌలు సౌలుగా ఉన్నటువంటి మరి నాయకుడు లేకపోతే శతాధిపతి ఏం చేశాడు అంటే కనుక దేవుని సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని బాధపెడుతూ, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని బాధపెడుతూ, హింసిస్తూ, దూషిస్తూ, ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభు కొరకు మొదట హతసాక్షిగా ఉన్నటువంటి, అంటే శిష్యులలో మొదట హతసాక్షిగా ఉన్నటువంటి మరి స్టెఫెన్ యొక్క మరణానికి కూడా ప్రత్యక్షంగా ఎవరు కారణము అంటే కనుక మరి పౌలు గారే. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో ప్రతి పాపమును కడుగుకొని పరిశుద్ధపరుచుకొని మరి మారు మనసు పొంది దేవుని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ ప్రార్థనలకు వస్తూ, ఇదే అనుకోలేదు. తన భక్తి అంటే పాటలు పాడడం, వాక్యం వినడం, వాక్యం చెప్పడం, లేకపోతే ప్రార్థనలు చేయడమే తన భక్తి అనుకోలేదు. దేవుని కొరకు ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, నేను ప్రభు దగ్గర నేను ఉండాలా, ప్రభుతో నేను ఉండాలి అంటే నాకు ఖచ్చితంగా నేను ఎవరు పోలికని సంపాదించుకోవాలా. దేవుడు ఆది యందు నరుని ఎలాగున స్త్రీని పురుషుని తన స్వరూపంలో తన పోలికలు నిర్మించుకున్నాడు. ఆ పోలిక ఆదాము అవ్వలు పోగొట్టుకొని మనుష్య పోలిక, దేవుని పోలిక పోయింది, మానవుని పోలిక వచ్చేసింది. ఈ నరమాత్రులు లేనటువంటి మనము, ఈ మనుషుని పోలికలో ఉన్న మనము మరలా ఏం చేయబడాలని తెలుసుకున్నాడు అంటే కనుక దేవుని పోలికలోనికి మార్చబడాలి. నేను ఇప్పుడు ఎవరి పోలికను సంపాదించాలని తెలుసుకున్నాడు అంటే దేవుని పోలికను సంపాదించుకోవాలి. నేను దేవుని పోలికను సంపాదించుకోవాలి అంటే నేనేం చేస్తే ఆ పోలిక నాకు వస్తుంది అని నేర్చుకొని అభ్యాసం చేసి దేవుని యొక్క స్వారూప్యము తనని ఏర్పడినట్లుగా దేవుని యొక్క పోలిక తనలో వచ్చేంతగా ఆయన భక్తి చేశాడు. ఆయన భక్తిలో ఒక జయం ఏంటంటే ఆయన ఎవరి పోలికను సంపాదించుకున్నాడు? దేవుని క్రీస్తు పోలికను సంపాదించుకున్నాడు. ఎంతగా మారాడు పౌలు గారు అంటే, నేను బ్రతికి ఉన్నాను కానీ జీవించుచున్నానన్న పేరు నాకుంది, కానీ ఈ జీవించుచున్నది నాలో ఎవరు అంటే నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట క్రీస్తుది, నా చూపు క్రీస్తుది, నా ఆలోచన క్రీస్తుది, నా నడత క్రీస్తుది, నా పడక క్రీస్తుది. అంటే తను ఏం చేసినా కూడా అందులో ఎవరి కొరకు జీవిస్తున్నట్టు కనపడేది. ఆయనకి అన్నం పెట్టారనుకోండి, ఈరోజు ఈ తినాలనుకునేది కూడా ఎవరి కోసం తినేవాడు అంటేనంట, మనం తినాలంటే అనుకుంటే అమ్మో నాకు చాట్లు వస్తున్నాయి, నీరసం వస్తుంది, దడ వస్తుంది, వణుకొస్తుంది, బలహీన రాలేకపోయానని గబగబా మనం ఎవరి కోసం తింటాం? మన కోసం తింటాం. పౌలు గారి మీద అన్నం పెడితే ప్రభు ఈ భోజనం నేను ఎవరి కోసం తింటానంటానంటే, ఈ భోజనం నేను ఎవరి కోసం తినాలా? దేవుని కోసం తినాలి. ఎందుకు అంటే నేను ఈ భోజనం తిని శక్తి పెంచుకొని దేవుని సువార్త నేను చెప్పాలి, అందుకోసం నేను తింటున్నాను అంటే తను తినడానికి ఒక అర్థం ఉంది. తనకి ఎవరికైనా ఆయనకి ఏదైనా ఉతికి బట్టలు పంపించారనుకోండి, ఎందుకంటే ఆయన సమయంలో పౌలు గారు చెప్తారు, మరి అంటారు కదా, మాసిదోనియా నుంచి మీరు పంపించిన వస్త్రాలు అందినాయి. వాళ్ళు పంపించారనుకో, ఆయన బట్టలు వేసుకోవాలన్నా కూడా ఎవరి కోసం వేసుకునేవాడంట? ఆయనకు కొత్త బట్టలు వేసుకోవాలనుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఇది దేవుని కోసం, ఈ వస్త్రం నేను ఎవరికి వేసుకోవాలనుకున్నాను? దేవుని కోసం ధరించాను. ఏదైనా మాట్లాడాలా, నీతో నాతో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవరి కోసం మాట్లాడేవాడు? నీతో ఒక టైం స్పెండ్ చేయాలా, నీతో కొంచెం సేపు మాట్లాడాలి పర్సనల్గా, నీతో కొంచెం సేపు గడపాల. అలా గడపాలన్నా కూడా
మనమైతే ఎవరి కోసం గడుపుతాం? మన కోసం గడుపుతాం. కానీ పౌలు గారంట ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా కూడా ఎవరి కోసం మాట్లాడతాడని అంట? దేవుని పక్షంగా, దేవుని కోసం. అంటే తాను ఎక్కడ కూడా తన కోసమే అనేది ఎక్కడ తనలో కనబడుతున్నా. తన తినేది తన కోసం కాదు, తన పండుకునే తన కోసం కాదు, తను ధరించేది తన కోసం కాదు, తను మాట్లాడేది తన కోసం కాదు, తను ప్రార్థన చేసేది తన కోసం కాదు. తనకు ఇప్పుడు ఎవరి కోసం ఉన్నాడంట? ఎవరి పక్షంగా ఉన్నాడంట? నేను ప్రభు కోసమే తింటున్నాను, ప్రభు కోసం బ్రతికాను, ప్రభు కోసమే. అంటే ఆయనలో పూర్తిగా ఎవరు కనబడుతున్నాడంట? ఈ క్రీస్తే కనబడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు పోలికను ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనం కూడా, దాని అర్థం ఏంటంటే మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే నన్ను ఇమిటేట్ చేయండి అని కాదు, నాలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి, నాలాగా మీరు మార్పు చెందండి. అంటే నన్ను పోలి నడుచుకోండి అంటే నాలాగా మీరు డ్రెస్సింగ్ వేసుకోండి. నేను మన 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 భక్తి ఇక్కడ ఉండదు. నన్ను పోలి నడవండి అంటే పౌలు గారు ఎక్కడ కూర్చున్నాడు ఆడేదో కూర్చోడు, పౌలు గారు ఎట్ట మా కళ్ళొంగాడు ఆ రీతిలో మా కళ్ళొంగడం, పౌలు గారు లేకపోతే మాట్లాడతాడు భాషను అనుకరించడం. చాలా మందిలో ఉన్నటువంటి అంటారు కదా భాషలను, మాటలను, అసలు ఆయన బాగా పొడవున్నాడు, బాగా చెట్లు కిందగా లూజ్గా వేసుకోవడం అనమాట, మనం కూడా లూజ్గా వేసుకోవడము, లేకపోతే ఆయన టైట్గా వేసుకుంటే టైట్గా వేసుకోవడము, ఆయన లైల్చి పైజమా వేసుకుంటే మనం లైల్చి పైజమా వేసుకోవడం. ఇదేంటి అంటే పోలిక అంటే ఇది కాదు. మనం ఏం చేస్తామంటే ఈ పోలికను చూసుకుంటాము. కానీ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే నేను ఎలాగ మార్పు చెందాను, నేను ఎలా ప్రభు స్వరూపంలోనికి మారానో మీరు కూడా అలా మారండి. అలా మారాలి అంటే ఎలా సాధ్యము అనేది మనము చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. మొదటిదిగా యోహాను గారు కూడా ఇదే సాక్ష్యం చెప్తూ మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గర మనం ఉన్నామంటే ప్రభు ఎలా ఉంటాడో మనము కూడా ఆయనను పోలి ఉంటాము. క్రీస్తు ఎలా ఉంటాడో అలా ఉంటాం. ఆ పోలిక మనకు రావాలా? దేవుడు తన పోలికను, తన ఒక రూపమును, తన స్వరూపాన్ని మనకి ఇవ్వాలి అంటే కనుక ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనము పవిత్రులంగా ఉండాలనేది తెలుసుకుని ఉన్నాం. రెండవదిగా దేవుని పోలిక మనకి రావాలి అంటే పాత ప్రాచీన స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువానికి వచ్చి విన్నంత మాత్రాన, విని నేర్చుకున్నంత మాత్రాన మరి యేసు ప్రభువారిని నేర్చుకున్నట్లు కాదు, తెలుసుకున్నట్లు కాదు. యేసు ప్రభువారి వాక్యం విన్నావు అంటే పాత ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి అంటే కనుక దాని క్రియలతో కూడా నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. వాటిని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు నీతిని, యథార్థమైనటువంటి భక్తిని నేర్చుకోవాలా. దేవుని బిడ్డలకు దేవుని పోలిక రావాలి అంటే పాతదైన దాన్ని విడిచిపెట్టాలా. ఆ స్థానంలో ఏం చేయాలి అంటే కనుక కొత్తదైనటువంటి దేవుని యొక్క నీతిని, యథార్థమైనటువంటి భక్తిని మనము నేర్చుకోవాలి. ఆ రెండు మనలో అభ్యాసము అమర్చబడినప్పుడు మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం. మూడవదిగా క్రీస్తు తన పోలికను మనకి ఇవ్వాలి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం. దీనిని ధ్యానం చేస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగంలో అంటున్నాడు కదా, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ అర్థము వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఇప్పుడు మనల్ని ఆయన పోలికలోనికి మార్చగలిగినది ఏంటి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ. నీకు ప్రభు పోలిక రావాలంటే నాయనా నువ్వు నన్ను మార్చు అంటే రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎవరి సహాయం కావాలంట? పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం కాల. దేవుని ఆత్మ చేతనేనంట మనం ఆ పోలికలోనికి మార్చబడతాం. ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఆయన పోలికలోనికి మార్చబడాలి అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎవరు కావాలా?
ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది మనకి కావాలా? దేవుని యొక్క ఆత్మ అనేది మనకి కావాలా? ఆత్మ అందరికీ అనుగ్రహింపబడుతుందా అంటే ఆత్మ అందరికీ అనుగ్రహింపబడదు. పరిశుద్ధాత్మ అన్నాడు కదా, పరిశుద్ధాత్మను అందరూ పొందుకోలేరు. పరిశుద్ధాత్మ అందరూ పొందుకుంటారంటే అందరూ పొందుకోలేరు. పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారు? పరిశుద్ధాత్మ ఊదడం వలనో లేకపోతే చోటునంచడం వలనో పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది అనేది సరి అయినది కాదు. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనతో కూడా ఉండాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా? ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనికి వస్తారు? పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం? మొట్టమొదటిది మారు మనసు. అంటే మారు మనసు దేనికి రావాలా? మారు మనసు దేనికి రావాలా? మన మారు మనసు ఎట్లాంటిది అంటే ఇప్పుడు నేను గట్టిగా మిమ్మల్ని ఏదైనా తప్పు పట్టి అరిచాను అంటే అనుకోండి, మీ మారు మనసు ఎట్లుంటుందంటే ఇక రేపటి నుంచి నాతో మాట్లాడరు. రేపటి నుంచి ఏంటి మారు మనసు ఏంటి? ఆయనతో మాట్లాడిన దగ్గర నుంచి నన్ను విసుక్కుంటుంది, ఆయనతో మాట్లాడించేందుకు నన్ను కోపపడుతూ ఉంటుంది, ఆయనతో మాట్లాడితే నాకు సెకండ్ రెస్పాండ్ అవ్వదు. కాబట్టి ఏం మార్చుకుంటాను? ఏం మాట్లాడకుండా నేను మాట్లాడలేండి. మనసు ఈ మారు మనసు కాదు, మన మారు మనసు ఇది కాదు. మారు మనసు దేనికి ఉండాలా? మనం చేసినటువంటి తప్పులు, మనం చేసిన దోషాలు, మనం చేసిన అపరాధాలకు పశ్చాత్తాపడడం. దేవుడి సన్నిధిలో ఏం చేయడం అంట? మనం చేసినటువంటి దోషములు, అపరాధములను బట్టి ఎన్ని దినాలను దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టి తిరిగావో, దేవుని యొక్క ఆత్మను ఎంత దుఃఖపరిచావో, దేవునికి విరోధంగా ఏం మాట్లాడావో, దేవునికి విరోధంగా ఏం పని చేసావో, దేవునికి విరోధంగా ఎలా నడుచుకున్నావో, ఇవన్నీ దేవుని సన్నిధిలోకి వచ్చి తప్పు చేశాను ప్రభు అని ఒప్పుకొని ఏం చేయాలంటండి? విడిచిపెట్టాల. దానిని ఏమంటారు అంటేనంట మారు మనసు. ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటారో దేవుడు వారికి ఏమి ఇస్తాడంటేనంట పరిశుద్ధాత్మను వరంగా ఇస్తాడు. రెండవది దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలా? దేవుని ఆత్మ మనకు అనుగ్రహింపబడాలి అంటే కనుక దేవుని బిడ్డలమైనటువంటి మాత్రము దేవుని యొక్క జీవపు మాటలను, జీవవాక్యమును వినాలి. ఏం చేయాలి అంటే కనుక దేవుని యొక్క వాక్యమును, అంటే దేవుని యొక్క సత్య సంబంధమైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, ప్రభు యొక్క రాజ్య మర్మములను గురించి ఎప్పుడు శ్రద్ధగా వింటామో, క్రీస్తు చెప్పిన బోధన గురించి ఎప్పుడైతే మనం వింటామో, యేసుక్రీస్తుని గురించి మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే దేవుని గురించి పైన సంగతులను మనం ఆసక్తిగా వింటుంటామో, అప్పుడు దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తాడంటేనంట మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అందుకని మీకు ఒక ఉదాహరణగా చెప్పదాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధరణైన 3వ రోజున లేచారు. ఆయన లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు మనుషులు వెళుతుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి మధ్యలోనికి వచ్చేసారంట. వారిద్దరంటే ఏం చెప్పుకుంటున్నారు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారిని యూదులైన వారు ఇలాగా అపరాధం చేసి ఆయన మీద నేరం మోపి సిలువ వేశారు, ఆయన ఇలా చనిపోయారు, ఆయన మరలా 3వ రోజులు ఇస్తారని ఒక ప్రాపగండ ఉంది. నిజంగా లేచారా? ఇంకా మెస్సైని గుచ్చి, ఏసైని గుచ్చి, ఆయన పునరుద్ధానం గుచ్చి, ఆయన మరణముని గుచ్చి మాట్లాడుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వారికి చెప్తున్నాడంట, మీరు వినలేదా? యేసుక్రీస్తు ప్రభు అవశ్యముగా తిరిగి లెగిస్తారని మీరు వినలేదా? ఆయన చెప్పినట్టే ఆయన సమాధిలో లేడు, తిరిగి యేసు ప్రభు వారు వారికి ఎప్పుడైతే బోధ వాళ్ళు వింటున్నారో వాళ్ళ హృదయములంట మండిపబడ్డాయంట. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలోనికి వస్తారు అంటే వాళ్ళు వెంటనే అదే చెప్తున్నారు. వారి కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే కనుక ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనము మండిపబడలేదా? దేవుని గురించి మనం మాట్లాడుతుంటే లోక సంబంధమైన వార్తలు, కల్పన కథలు, లేకపోతే ఏ అద్భుత
అద్భుతములను గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అద్భుతములు అంటే స్వస్థతలు, రాజ్యాలు, అధికారాలు, లోకభోగాలను గురించి మాట్లాడే సందర్భంలో దేవుని ఆత్మ ఎనాట్మెంట్ రాదు. కానీ అసలు యేసయ్య ఎవరు, నీ రక్షకుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉన్నాడు, యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులని వాక్యములు మనం మాట్లాడుతున్నప్పుడంట పరిశుద్ధాత్మ మన మీదికంట కృమ్మరింపబడుతుందంట. మూడవదిగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఎడతెగగా ప్రార్థన చేయాల. పరిశుద్ధాత్మ మనకు రావాలి అంటే ఊరికనే మనం ఎంతసేపు కనిపెడతాం? ఒక 3 గంటలు మనం కనిపెట్టే సమయాన్ని అడిగితే పరిశుద్ధాత్మ కొరకు ఓ 1/2 గంట కనపడతామే. అంతేగానండి, ఆరాధన సమయం అంతేగా, 1/2 గంట 20 నిమిషాలు. ఆ టైంలోనే ఎవరు వచ్చేసి వెళ్ళిపోవాలా? మనకి ఆ సమయంలోనే ఎవరు వచ్చేసి వెళ్ళిపోవాలా? పరిశుద్ధాత్మ వచ్చేసి మళ్ళీ రేపు ఆరాధనకి లేకపోతే సాయంత్రం ఆరాధనకి, అంతేనా? పరిశుద్ధాత్మ కొరకు అప్పుడే కనపడతాం. అలాగే కనపడితే పరిశుద్ధాత్మ రాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేశారు, మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టండి అన్నప్పుడు దేవుడు అన్నాడు. దేవుడు వారు చెప్పినప్పుడు వారి యెరూషలేములో ఒక మిద్దె గదిలోనికి వెళ్ళి వారంతా ఎడతెగక వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు అనుకున్నారు. 40 రోజులు కూడా దాటి 50 రోజులు గడిగించినాయి. ఆ 50 రోజు కూడా ఆ రోజు రాత్రి పెంతెకొస్తు దినమందు రాత్రి సమయంలో వారు కూడుకున్నటువంటి ప్రార్థన చేస్తారంట. అంటే తెల్లారితే 51 రోజు, తెల్లారితే 51 రోజు. ఆ 51 రోజు కంట వాళ్ళు ఏం పొందుకున్నారంట? 120 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రియులారా, దేవుని యొక్క తన ఆత్మ మీలోనికి రావాలి, పరిశుద్ధాత్మను మీలోనికి రావాలి అంటే ఊరికని ఒక 10 నిమిషాలు రా ఉండు అంటే ఆయన రాడు. ఆయన రావాలి, నీతో ఉండాలి అంటే కనుక నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాల. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాల. 4వదిగా పరిశుద్ధాత్మ మనలోనికి రావాలా. పరిశుద్ధ దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాల. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహముగా మన కొరకు పంపిన ఆత్మను ఆయన అనుగ్రహించాలి అంటే కనుక మనము విశ్వాసము కలిగిన వాడు ఉండాల. దేవుడి మీద ఏం కలిగి ఉండాలంటే అందుకనంటాడు, విశ్వసించబోయేవారు పొందబోవు ఆత్మ అంటున్నాడు. ఏముంటున్నాడు? విశ్వసించాల. దేవుని మీద విశ్వాసం ఉండాలా, పరిశుద్ధాత్మ మీద విశ్వాసం ఉండాలా, వాక్యము మీద విశ్వాసం ఉండాలా, దేవుడి కార్యాల మీద మనకి ఏముండాలంట? విశ్వాసం ఉండాలా. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంటుందో, వాక్యం మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, దేవుని ఆత్మ మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అలాంటి వారి మీదకి దేవుడు ఏమని అనుగ్రహిస్తాడంట? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. 5వదిగా దేవుని ఆత్మను మనకు అనుగ్రహముగా దేవుడు ఇవ్వాలి అంటే కనుక ప్రేమ కలిగి ఉండాలి. మనం దేవుడు తన ఆత్మను పాలుగా ఎవరికి ఇస్తానని వాగ్దానం చేశాడు అంటే కనుక మనము దేవునిని ప్రేమించే మనము ఒకరిని ఒకరు ప్రేమించుట ద్వారా, మనం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట ద్వారా దేవుడు తన ఆత్మనంట, తన ఆత్మలో మనకేమిస్తాడంట? పాలునిస్తానన్నాడు. దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే ఇవన్నీ కూడా మనం హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలా. దేవుని ఆత్మ అరిస్తేనో, దేవుని ఆత్మ అనేది లేకపోతే ఉద్రేకపడితేనో, దేవుని ఆత్మ అనేది ఏదో కొంచెం సేపు అట్లా వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఎప్పటి వరకు ఉండడానికి ఇష్టపడతాడు అంటే విమోచన దినము వరకు మనం భద్రపరచబడాల్సింది ఎవరితోనంట? పరిశుద్ధాత్మతో. ఎందుకు అంటే మనతో ఎల్లప్పుడూ ఉండగలిగినది ఎవరు అంటే కనుక పరిశుద్ధాత్మ మాత్రమే. మనతో ఎల్లప్పుడూ మనలో ఉండగలిగినది, మనతో ఉండగలిగినది ఎవరు అంటే కనుక పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే ఎందరున్నా ఏమున్నా మనము అనాథలమే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను వెళ్తా మీకు ప్రయోజనము అన్నాడు. నేను తండ్రి దగ్గరికి వేడుకుంటున్నాను, నేను మీ తండ్రి దగ్గరికి వెళ్ళి మీ వద్దకు ఎవరు రావాలని కోరుకుంటున్నాను
ఏమంటున్నాడంట? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తే మనలో ఏం కార్యాలు జరుగుతాయి? పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ వలన ఏమిటి మనకి ప్రయోజనము అంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు అంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, మనతో ఉన్నారు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయాలైతే చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు దేనినైతే ఈ లోకానికి బోధించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధించారు, ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చెప్పారు? ఈ లోకానికి ఏం చెప్పారు? ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ఆయన చెప్పింది ఏంటి అంటే కనుక పరలోక రాజ్య మర్మాలు. ఏం చెప్పారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ సంగతులు చెప్పారు. భూమి మీద దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పాడు. దేవుని పిల్లలమైన మనము క్రీస్తుడు ఆయన అన్నాడు, ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే, ఆయన మహామహిమలో మనం ఉండాలి అంటే, ఆయన పిల్లలుగా మనం ఎలా మార్చబడాలో ఆయన రాజ్య సంగతులు, అలాగనే భూమి మీద ఆయన పిల్లలు ఎలా జీవించాలో అదే చేశారు. అదే కదా కొండ మీద ఉన్న ప్రసంగము. కొండ మీద ఉన్న ప్రసంగం ఏంటి? దేవుని రాజ్యం నుంచి మర్మాలు చెప్పాడు. రెండవది దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందో చెప్పారు. రెండవదిగా అన్నాడు కదా, ఆ రాజ్యానికి చేరాలంటే నువ్వు ఎలా ఉండాలో చెప్పారు. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంట యేసు ప్రభువారు ఏం చెప్పాడో అది మనకి జ్ఞాపకం చేస్తారు. మనకి ఏం జ్ఞాపకం వస్తాయంటే పరిశుద్ధాత్ముడు అంటే యేసయ్య ఏం చెప్పారో అది మనకి జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చి దానిని అనుసరించి మనల్ని నడిపిస్తారంట. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మొదట మనం తెలుసుకునేది ఏంటంటే పైనున్న సంగతులను, యేసు ప్రభు వారి యొక్క బోధను మనము తెలుసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు రెండవది మనలోనికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకున్నాం, నిజముగా నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మే అయితే ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే నీలో ఉండి యేసును గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేస్తుంది. అంటే యేసు ప్రభువారు, నీవు తెలుసుకున్న యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగంట చేస్తుంది. పరిశుద్ధాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయి? పరిశుద్ధాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి, చెప్పండి. నేను ఒక 3 పేర్లు చెప్పాను మొన్న, చెప్పండి. ఆదరణకర్త, ఫస్ట్ పరిశుద్ధాత్మ అన్నాం. పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపి ఆత్మ. ఇంకా ఇంకా పరిశుద్ధాత్మకి ఇంకేం పేర్లు ఉన్నాయి? ఏమ్మా ఒక్క నిమిషం, అది కాదమ్మా. పరిశుద్ధాత్మకి ఇంకొక నేను చెప్పాను కదా, నాకు రిజిస్టర్లో ఒక పేరు ఉంది, ఇంట్లో 3 పేర్లు ఉన్నాయి. ఏ పేర్లతో పిలిచినా ఏం చేయాలా? నేను పలకాల్సింది. ఇంకొక ఆత్మ ఏంటంటే దత్తపుత్రాత్మ. ఏమాత్మ? దత్తపుత్రాత్మ. కాబట్టి దత్తపుత్రాత్మ అన్నా కూడా పరిశుద్ధాత్మయే. ఈ ఆత్మ ఇప్పుడు మనలో ఉన్నది అంటే మరి యేసు ప్రభువు చెప్పిన సంగతులు మనకి బోధించి జ్ఞాపకం చేస్తారు. యేసయ్యను గురించి సాక్ష్యంగా మనల్ని నిలబెడతారు. యేసయ్యకు ఒక సాక్షులుగా ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని ట్రైన్ చేస్తారు. మూడవదిగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాలలో కూడా, అంటే లోకము మనలో ఉంటే ఒప్పింప చేస్తాడు, పాపం మనలో ఉంటే ఒప్పింప చేసి సరిచేస్తాడు. మనలో దేవుని యొక్క నీతి మనము పొందకపోతే నీతిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. అంతేకాదు ఇంకా అంటున్నాడు కదా, మరి తీర్పుని గురించి కూడా, అంటే దేవుని ఆత్మ అంటే మనకి ఏమర్థం అవుతుంది? దేవుని తీర్పులు కూడా బాగా అర్థమవుతాయి. దేవుని తీర్పులను గురించి కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ ఇలా మనకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇంతే కాదు, పరిశుద్ధాత్మ మనలోనికుంటే మన ఆత్మ ఎటు వెళ్ళిపోతుంటుందంటే కనుక సర్వ సత్యములోనికి నడిపిస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంటాడంట? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా మలుచుకుంటాడు? ఇప్పుడు
ఆయన పోలికలోనికి మనల్ని మలుచుకోవడంలో ఆయన ఎలా ఉంటాడు, ఎలా మనల్ని మలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనం ప్రభు కొరకు జీవించేటట్లుగా ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, జీవింప చేయును. ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపచేసిద్ది. ఎవరి కొరకు జీవింపజేసిద్ది? లోకం కోసమో మనుషుల కోసమో నీ కోసమో కాదు, నీ కొరకు మృతి నంది తిరిగి లేచిన వాని కొరకు జీవింపచేసేదే పరిశుద్ధాత్మ పని. అంటే ప్రభు కోసం బ్రతకడానికి పౌలు గారు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తు అన్నాడు. ఎవరి కోసం బ్రతుకుతున్నాను అన్నాడు? నేను బ్రతుకుట క్రీస్తు, నేను బ్రతికేదే క్రీస్తు కొరకు, నా బ్రతికే క్రీస్తు కొరకు అన్నాడు. ఆయన జీవించే జీవితం అదే అంటాడు కదా. నేను ఇప్పటివరకు ఎట్లా ఉన్నాను, ఇప్పుడైతే నేనేమని తీర్మానం చేసుకుంటున్నాను అంటున్నాడంటే కనుక ఆయన చెప్తున్నాడు కదా, నా కోసము ఎవరు మృతి పొంది తిరిగి వచ్చాడో వారి కొరకే నేను జీవిస్తాను. జీవిమంట అంటే దేవుని కొరకు ఆ సమర్పణ మనకు రావాలి అంటే అది ఎవరి వలన సాధ్యము అంటే కనుక దేవుని ఆత్మ. ఆత్మ మనలను జీవింపచేస్తుంది. ఆత్మ మనలను రెండవది నడిపిస్తారు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని ఏం చేస్తారంట, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తారంట, నడిపిస్తారంట. ఎలా నడిపిస్తారు మనల్ని? సరి అయిన మార్గములో, జీవ మార్గములు. దేవుని మార్గములన్నీ ఎలా ఉంటాయి? దేవుని మార్గములు ఎలా ఉన్నాయంట? దేవుని మార్గములను గురించి మాట్లాడుతూ ఆయన మార్గములన్నీ కూడా ఎలా ఉన్నట్టే సత్యమైనవి, న్యాయమైనవిగా ఉంటాయి. ఆయన మార్గములన్నీ చూడండి. కీర్తనల్లో ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల భాగము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 25 10వ వచన భాగమును చదవండి పిల్లరా. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములు గైకొని వారి విషయంలో యెహోవా ప్రభువులనియు కృపా సత్యములనై ఉన్నవి చాలండి అన్నాడు కదా. దేవుని యొక్క మార్గములన్నీ కూడా ఎలా ఉంటాయంట, కృపా సత్యములైనంట. దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా నడిపిస్తాడు అంటే కనుక చూడండి, ఆది కాండము నేను ఈ వాక్యం చదివించలేదు కానీ దీన్ని మీకు వివరించినాను. ఆది కాండము 27వ కదమ్మా, ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచ్చిన భాగమును చదివితే మీరు ఒక్కసారి 26, 27 ఎవరైనా పెద్దగా చదవండి అమ్మా. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమాని దేవుడని యెహోవా స్తుతింపబడును కాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నడుచుచుండగా యెహోవా నా యజమాని బంధువు ఇంటికి నన్ను నడిపించెను అని చూడండి. బాధ్యతను అబ్రహాము గారు లాబాను ఇంటి గురించి తెలియదు, లాబాను ఇంటి సంగతులు తెలియదు. ఇస్సాకుకు రిబ్కా గురించి ఏమీ తెలీదు, ఆ ఇంటి సంగతులు ఏమీ తెలియదు. కానీ బాధ్యత అంతా ఎవరికి అప్పగించాడు? ఎలియాజరు గారికి అప్పగిస్తే ఎలియాజరు గారు ప్రార్థన చేసినప్పుడు ఎలియాజరు గారు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? ఎలియాజరు గారు ఏం చెప్తున్నాడు అంటేనంట, దేవుడు నా యజమాని కొరకు నేను ప్రార్థించినప్పుడు ఆయన స్తుతినందనంగా కానీ చెప్తూ సరి అయిన త్రోవలో ఆయన ఏం చేశాడంట, నన్ను ఏ ఇంటికి జారాలో ఆ ఇంటికి నడిపించాడు. ఇంకా సాక్ష్యం చెప్తాడు 48వ వచ్చిన భాగంలో కాదు, 48వ వచ్చిన భాగమ్మా. నా తల నుంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమాని దేవుడని యెహోవాకు స్తోత్రము చేసి తిని, అనగా నా యజమాని యొక్క సహోదరుని కుమార్తె అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గములో
నడిపించేను. చాలండి. దేవుని ఆత్మ మనల్ని ఎట్లా నడిపిస్తుందంట? సరి అయిన మార్గములలో, కృపా సత్యములుండే మార్గములలో. దేవుని మార్గములు ఎప్పుడు కూడా దేవుడు మనం అన్నాడు కదా, ఆయన మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు. ఏ మార్గంలో నడిపిస్తాడంట? జీవ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన కృపా సత్యములు ఉండేటువంటి మార్గములు. అంటే ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే మనము కుడికైనను ఎడమకైనను ఏమవ్వము? తొట్టిల్లము. కుడికైనా ఎడమకైనా మనం ఏమమంటే తొట్టిల్లము. మనము కుడికైనా ఎడంకైనా మన సొంత జ్ఞానమతో వెళ్తుంటే దేవుని ఆత్మ అంట మనలో ఉండి అంటాడంట, ఇదే త్రోవ, దీనిలో నడువుడు అని మనతో మాట్లాడు. అంటే మనం కుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏం చేస్తాము? మనకి తెలీదు ఏ మార్గంలో నడవాలో, ఏం చేయాలో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. అదే దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే మనము కుడి ఎడమలకు తొట్టిల్లకుండా, మన సొంత ఆలోచనలతో మనం పడిపోకుండా, మనమంట తిన్నదైన మార్గంలో, దేవుడు నడిపించే మార్గంలో నడుస్తాం. దేవుడు నడిపించే మార్గంలో మనం నడిచామనుకోండి, ఎక్కడికి చేరుతాం? దేవుడు నడిపించే మార్గంలో మనం నడిచామనుకోండి, ఎక్కడ చేరుతాం? దేవుడు నడిపించే మార్గంలో నడిస్తే ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళి వదిలిపెడతాడు మనల్ని. ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు. ఆయన రాజ్యానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు ప్రతి పరిస్థితిలో నడిపించడానికి ఎవరు కావాలి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ కావాలి. ప్రభుని ప్రతిరోజు, అయ్యా నువ్వే నన్ను నడిపించు, నేను కుడికి వెళ్ళిపోతాను, ఎడమ తట్టు తిరుగుతుంటాను, నన్ను సరి అయిన మార్గములో, నీ చిత్తానుసారమైన మార్గములో నన్ను నడిపించమని నువ్వు ప్రార్థించేలా. ఇంకా దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎలా చేస్తారంటే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగమును చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చాలమ్మా. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనల్ని గురించి అంటున్నాడు కదా, దేవుని అంటున్నాడు, ఇప్పుడు మనలో దేవుని ఆత్మ ఉన్నది, మనం ఆత్మ ద్వారా జీవిస్తున్నామా అంటే, ఆత్మ ద్వారా మనం ఏం చేయబడతామంట? ఆత్మ మనకేం నేర్పిస్తుందంట? క్రమంగా ఉండడం నేర్పిస్తుందంట. దేవుని ఆత్మ నీకేం నేర్పిస్తుందంట? క్రమాన్ని నేర్పిస్తుందంట, క్రమశిక్షణ నేర్పిస్తుందంట. దేవుని ఆత్మకున్న బలమే అదే. నేను అనుకుంటూ ఉంటాను, దేవుని యొక్క ఆత్మ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుందంటే ఒక క్రమం ఉంటుందంట. చూడండి, ఏలియా గారు కూడా బలిపీఠం కట్టి దేవుని యొక్క శక్తిని, అగ్నిని దింపాలి అందరి ప్రజల మీద, అందరి ప్రజల మధ్య అది చూపించాలి, సాక్ష్యముగా చూపించాలి. అంటే అక్కడ బలిపీఠము పడద్రోయబడింది. అక్కడంతా బలిపీఠం అంతా పడద్రోయబడి అదంతా కూడా చంద్రవందరగా ఉన్నాయి. ఆయన ఏం చేశాడంట? ముందు అయ్యా అగ్ని దిగిరా, అగ్ని దింపు అని అడగల. ఏం చేశాడంట? పాడైపోయిన ఆ బలిపీఠాన్ని ఏం చేశాడంట? బాగు చేసుకున్నాడు. ముందు పాడైన ఏం చేశాడంట? ఆయన బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు. తర్వాత క్రమంగా కట్టెలన్నీ కూడా పెట్టాడంట, గొప్పగా వేయలేదంట, క్రమంగా పేర్చాడంట. ఆ తర్వాత బలి పశువుని పెట్టాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నామంటే, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? క్రమపరిచిద్ది, మనకి క్రమం నేర్పిస్తుంది. అందుకని అంటున్నాడు కదా, కింద విషయంలో అంటున్నాడు, 26వ వచనంలో అంటున్నాడు కదా, ఒకరికొకరు వివాదము రేపు కనుకయు, ఒకరి ఒకరము అసూయ పడకయు, వృద్ధాప అతిశయ పడక ఉందేమో. అంటే ఒక్కరికి ఇక్కడ అన్నాడు ఏముంటాయంట? సంఘంలోనూ కూడా ఏముంటాయంట? ఒకరికొకరికి ఏమొస్తాయంట? వివాదాలు వస్తాయి, అసూయలు వస్తాయి, కలహాలు వస్తాయి, అతిశయాలు వస్తాయి. ఇవన్నీ బాగా ఎక్కడ కనబడతాయంటే వివాదాలు వస్తాయి. సంఘంలో ఏమొస్తాయి అంటే వివాదాలు వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఎందుకు వివాదాలు వస్తాయి అంటే గనక ఒకళ్ళు ఏమనుకుంటారంటే, నేనే సంఘములో గొప్ప
గొప్పగా ఉండాలా, సమీపముగా ఉండాలా, నేనే హైలైట్ అవ్వాలా అనేది ఉంటుంది. అలాగా కొంతకాలం వాళ్ళు ఎదిగింపబడతారు. ఎలిగింపబడిన తర్వాత దేవుడు ఇంకొకరికి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? దేవుడికి ఇంకొకరికి అవకాశం ఇస్తే దేవుడు ఆ స్థాయిలో ఉండగానే మొన్నటి దాకా నన్ను బాగా చిత్తకు తొక్కారు. ఇప్పుడు కొత్తలు రాగానే ఏమైపోయింది? అమ్మ నువ్వు వచ్చావు, వెంటనే నువ్వు వచ్చావు, నన్ను పక్కన పెట్టేశాడు. వివాదము, అసూయ ఇలా సంఘంలో ఎక్కడ వస్తాయి అంటేనంట, దేవుడు కొందరిని కొంతకాలంలో హెచ్చిస్తాడు, కొంతకాలంలో తగ్గిస్తాడు, కొంతకాలంలో వాడుకుంటాడు, కొంతకాలం కూర్చోబెడతాడు, కొంతకాలము వారిని బలపరిచే బలమైన సాధనంగా వాడతారు, ఒకసారి అసలు మౌనంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఏది చేసినా ఎవరు చేయాలా? దేవుడే చేయాలి. ఇప్పుడు దేవుడి బిడ్డలు ఏమి అర్థం చేసుకోవాలా? దేవుడి బిడ్డలు ఏం అర్థం చేసుకోవాలా? దేవుడు నన్ను ఇప్పుడు దాకా వాడుకున్నాడు, నన్ను పక్కన పెట్టాడంటే అది సేవకుల వలన, లేకపోతే నా తోటి కొత్తగా వచ్చిన సహోదరుడి వలన అనుకోకూడదు. అంతే కదా. మీకు అర్థం అవడం కోసం మొన్నటి దాకా తిమోతి డ్రమ్ వాయించాడు, తరుణాదిత్య వాయించాడు, పుణ్యావతి వాయించింది. ఇప్పుడు ప్యాడ్ రాగానే ఏమంటే మమ్మల్ని పక్కకైపోయామా, మేము ఇప్పుడు ఉపయోగపడలేదా అని వాళ్ళు అనుకోవచ్చు. హృదయంలో రాకుండా ఉంటుందా? రాకుండా. కానీ దేవుడు తన పరిచర్యను విస్తరింపించాడు. ఇప్పుడు ఇక్కడ ఇది వాడుతున్నారు, రేపు ఇంకెక్కడ వాడుకుంటారు అంటే ఒక పని మన నుంచి ఎవరు తీసివేయరు. దేవుడు ఒక్కొక్కరికి ఏం చేస్తూ ఉంటాడు? అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను. నాకంటే అభిషేకం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా ఏం చేస్తాడు? కొంతసేపు నువ్వు కూర్చోమ్మా అంటాడు, నువ్వు వినమ్మా అంటాడు, విను చెప్పొద్దు విను అంటాడు. విన్నా కూడా వస్తుందంట ప్రయోజనం. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? నాదేదో పోయింది, నాదెవరో తీసుకెళ్ళారు, నేను ఇక్కడే కూర్చునే దాన్ని, ఇప్పుడు ఏం చేసింది? నా స్థలాల దగ్గర కూడా వివాదాలు రావా? మీరు కూర్చున్న ప్లేసుల దగ్గర కూడా వివాదాలు రావా? పాటలు ఎత్తుకునే దగ్గర వివాదాలు రావా? మీ దగ్గర వాక్యాలు చదివే దగ్గర వివాదాలు రావా? ప్రార్థనలు ఎత్తుకునే దగ్గర వివాదాలు రావా? అన్నిట్లో వస్తాయి. కానీ అదే దేవుని ఆత్మ ఏం చేస్తా అంటే అర్థం చేసుకోవడానికి, క్రమంగా ఉండడానికి, క్రమపరచడానికి ఆత్మ సహాయం చేస్తాడు. అందుకనే దేవుని బిడలైనటువంటి వారు ఆత్మ కలిగామా అంటే ఖచ్చితంగా ఆత్మ మనల్ని ఏం చేస్తాడంట? క్రమపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు క్రమపరుస్తా వస్తాడు, మనల్ని క్రమంగా నడిపిస్తాడు. క్రమంగా ఎందుకు? వివాదాలు రాకుండా ఉండాలన్నా, అసూయలు రాకుండా ఉండాలన్నా, లేకపోతే కక్షలు రాకుండా ఉండాలన్నా, అతిశయాలు రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనం ఏముండాలి? దేవుని ఆత్మచేత ఏం చేయబడాలా? క్రమపరచబడాలా. దేవుని ఆత్మ జీవింపచేస్తాడు, దేవుని ఆత్మ నడిపిస్తాడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని అంట క్రమపరుస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? చూడండి, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నారు, మనతో ఉన్నారంటే మనలో ఎలా ఉంటామో చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే 198వ పేజీ 198వ పేజీ 3వ అధ్యాయము 5వ వచన భాగము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునరుజ్జీవనకు సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారా మనలను రక్షించెను అన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మనలో నూతన స్వభావం. మనకేమొస్తుందంటండి?
స్వభావం మారిపోదు. పరిశుద్ధాత్మలో ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఏమైపోతామంట, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమొస్తుందంట, నూతన స్వభావం మనకు అనుగ్రహింపబడుతుందంట. అందుకని ప్రియులారా, పరిశుద్ధాత్మ అంటే అమ్మో నేను వీళ్ళలాగా భాషలు మాట్లాడాలేమో కాదు అనుకోబాకండి. పరిశుద్ధాత్మ అంటే అమ్మో ప్రవచించాలేమో కాదనుకోబాకండి. పరిశుద్ధాత్మ అంటే నేను కూడా ఎగరాలేమో, గంతులేయాలేమో, భాషలు మాట్లాడాలేమో ఇవి అనుకోబాకండి. పరిశుద్ధాత్మ అంటే నీ అంతరంగ నీలో పరిశుద్ధాత్మ వచ్చాడు అంటే ఇప్పటి వరకు మనందరం కూడా స్వనీతి కలిగిన, అందుకని అంటాడు కదా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాక. మనమందరం ఎప్పుడెప్పుడు మనమందరం ఎవరైనా నేను రాంగ్ అని ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా నేను రాంగ్ అని ఒప్పుకుంటారా? నాకు తెలిసినంత వరకు నేను రాంగ్ అని ఒప్పుకునే వాళ్ళని నేను ఎక్కడ చూడాలి. నేను రైట్, నేను ఎందుకు రాంగ్ అయ్యానని చెప్తారు. కానీ అర్థమైందా? నేను రైటే, నేను ఎందుకు రాంగ్ అంటే ఏంటి, రాంగ్ ఉంది కానీ నేను కాదు అది ఎందుకు అని చెప్పుకునే వాళ్ళు తోసేసా. అంటే మొదట ఆదం యాడ్ చేర్చాడు, మొదట ఆదం ఎక్కడ పోయాడు మనలో నుంచి? ఆయన బ్రతికే ఉన్నాడు. ఆదాము స్వభావం ఎక్కడ మనలో చచ్చిపోయింది? మొదట సృష్టించిన ఆదాము మళ్ళీ చచ్చిపోతే కడమట ఆదామైన క్రీస్తు మనలో జీవిస్తాడు. ఆదాము స్వభావం ఉన్న వాళ్ళందరూ, ఆదాము స్వభావం ఉన్న వాళ్ళందరూ నేను కరెక్టే అంటారు. క్రీస్తు స్వభావం ఉన్నవాళ్ళు మాత్రమే మన అపరాధములను కరెక్ట్గా ఏం చేస్తామంటేనంట, అంగీకరిస్తాం. నేను రాంగ్ అంటామంట. ఇప్పుడు క్రీస్తు ఏం చేశారు? క్రీస్తు అన్న పరిశుద్ధాత్మ మనము మునుపు చేసిన నీతి క్రియల చేత మనం ఎవరు మనుషులం కాలేదంట. మనం కాలేదంట. ఎందుకు అంటే ఇక్కడ తీతుకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, మునుపు మనందరి స్వభావంలో ఏముంది, మునుపు మన స్వభావంలో ఏమున్నాయి అక్కడే రాస్తున్నాడు. చూడండి పిల్లరా, 3వ వచనం మొదటి భాగము నుండి చదివితే, అధిపతులను అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులను ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశులకును బోధకులకు దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడపచ్చు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుకుచూ ఉంటుంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. చాలమ్మా, మనము మునుపేంటి అనేది చెప్తున్నాడు. మనలో ఎవరైనా మంచి వాళ్ళం ఉన్నామా? మనలో జగడాలు ఉంటాయి అన్నాడు కదా. మనం అందరితో ఏం చేస్తుంటాం? జగడాలు ఆడుతుంటాము. ఆడొద్దు అని చెప్తున్నాడు. ఆడకుండా ఉంటామా? ఆడకుండా ఉంటామా? జగడాలు ఉంటాయి. మనం అంటున్నాం కదా అన్నాడు కదా, మనం కూడా అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు బోధకులకు దాతులమై ఉండి దుష్టత్వాన్ని కప్పి పెట్టుకోవడానికి ఏం చేశామంట? కాలం గడుపుతూ ఉన్నామంట. ఇవన్నీ మన స్వభావములు ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది, నీలో ఒక్కొక్కటి వాష్ అవుట్ అవుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ఉన్న అసూయ బయటికి వెళ్ళిపోతుంది, నీలో ఉన్న కోపము బయటికి వెళ్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమొస్తుందంట అండి? నూతనమైన స్వభావం వస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా మనము మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయలేము అంటే కనుక విడిచిపెట్టుకోలేము. పరిశుద్ధాత్మ మనల్ని జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని కనపరుస్తాడు. పరిశుద్ధాత్మ
మనకి నూతన స్వభావాన్ని పొందుకోవడానికి, నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించడానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇంకా మనకి ఏం చేస్తారు అంటే కనుక చూడండి ప్రియులారా, గలతీ పత్రిక, అంతకన్నా ముందు గలతీ పత్రిక తీయనమ్మ. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయను అని వ్రాయను. ఇక్కడ విత్తనాన్ని గుచ్చి మాట్లాడినట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటే కనుక శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే వీళ్ళు ఏమున్నాయంట, వీళ్ళ భక్తిలో ఏమున్నాయంట, శరీరేచ్ఛలు విత్తువాడు. శరీరేచ్ఛలు విత్తువాడు క్షయమైపోయేటువంటి పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? ఆత్మ ఏం విత్తిద్ది? ఆత్మను బట్టి విత్తువాడంట నిత్య జీవాత్మైన ఫలం పంటను కోస్తాడంట. ఆత్మను బట్టి ఏం విత్తబడుతుంది? ఆత్మ మనలో ఉంటే ఏం విత్తుకుంటాం? ఆత్మ మనలో ఉంటే ఏమి నాటుతుంది? ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుంది అంటే ఆత్మను బట్టి విత్తువాడు ఎలా ఉంటాడంటే కనుక ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగమని చదివితే తీసారమ్మ, ముందు పేజీ 171, 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటువంటి విరోధమైన నియమమేది కూడా లేదు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ అంట నిన్ను శరీరేచ్ఛలతో కూడిన వాటిని విత్తనీయడట. శరీరేచ్ఛలతో కూడిన వాటిని ఏం చేయడంట? ఆత్మ ఏం చేయడంట? విత్తనీయడంట. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే ఇప్పుడు ఆత్మ ఏం విత్తాలని కోరుకుంటుందంట? నీలో ఏం రావాలని కోరుకుంటుందంట? నీలో ఏం కావాలని కోరుకుంటుందంట? ఆత్మ ఫలాలు. అంటే నేను దేవుని అన్నాను, ఇప్పుడు నేను ఆత్మగా వారిలో ఉన్నాను, ఇప్పుడు వారు ఏం చేయాలి? నా కొరకు ఫలించాల. దేవుని ఆత్మ కలిగిన వారు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఫలించాలి. ఆత్మ ఫలించు అంటే ఫలిస్తే ఏమేమి ఫలించాలన్నాడు? ఆత్మకు ఫలం ఉంది. ఆత్మ ఒంటిగా ఉండలేదు. ఆత్మను ఒంటిగా ఉండలేదు. ఆత్మ ఏం చేస్తుందంట? మనల్ని ఫలించాలని కోరుకుంటుందంట. ఆత్మ ఫలం ఏమైందంటే దేవుడు ఆత్మ కలిగి ఉన్నామంటే ఆత్మ ఫలం ఏమైందంటేనంట ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఈ 9 ఆశా నిగ్రహం. ఈ 9 కూడా అంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చేసింది. దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఆ ఆత్మ నీలో ఫలిస్తుంది, నీకు ఫలాన్ని ఇస్తుంటది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? నీలో ఫలం. నువ్వు మూడుగా ఉన్నామనుకోండి, నిజంగా దీని గురించి నేను ఇంక ఇప్పుడు వాళ్ళైతే లోతుగా చెప్పను, కానీ ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఫలం ఇవ్వలేదనుకోండి, మనకి ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, ఫలం లేదు. సంతోషించాడా? ఫలించమని దీవించాడా? ఏమన్నాడు ఆయన? నేను ఆకలి కొని వస్తే నీ దగ్గర ఏమి లేదు, ఒక్క ఫలం లేదు. నేను 3 సంవత్సరాల నుంచి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏమి లేదు, ఫలం లేదు. ఒక్క ఫలమైనా లేదంట ఆయన దగ్గరికి. నాకు ఒక్కసారి అనిపిస్తుంటుంది అన్నమాట, ఒక్కటైనా లేదా దేవుని దగ్గర? దేవునికి ఇవ్వడానికి ఏం లేదంట, ఒక్కటైనా లేదా. ఏషావు వచ్చాడు కదా, ఏమని అడుగుతున్నాడు? నాయనా ఒక్క దీవెనైనా లేదా, నన్ను దీవి ఏషావు ఇస్సాకు దగ్గర ఏడుస్తున్నాడు, ఒక్క దీవెన లేదా నీ దగ్గర? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్క ఫలం లేదా నీ దగ్గర? ఆత్మను కలిగి ఉన్నావా, నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. ఆత్మ లేకపోతే శరీరేచ్ఛలను విత్తుతావు.
మీకు ఒక ఉదాహరణకి చెప్తాను. ఇద్దరు సంఘంలో ఉన్నారంట. ఇద్దరు స్త్రీలు సంఘంలో ఉన్నారు. ఆ స్త్రీలు ఇద్దరు కూడా ఇంటి పక్క ఇల్లులంట. పక్క ఇల్లు అయితే, ఇది నేను ఒక కథగా నేను సండే స్కూల్ స్టోరీలు వినేటప్పుడు విన్నాను ఈ కథ. ఇద్దరు కూడా పక్క ఇల్లాలంట. వాళ్ళిద్దరు కూడా మందిరానికి వచ్చేవాళ్ళంట. ఒక సహోదరి ఏమో, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు మంచి ఇల్లు కావాలా, నాకు కారు కావాలా, నా పిల్లల ఉద్యోగాలు కావాలా, నా పిల్లలకి మంచి కోడళ్ళు కావాలా, వారు బాగా స్థితిమంతులు అయి ఉండాలి, ఇవన్నీ కూడా నాకు మంచి, మళ్ళీ నాకు మనవడే పుట్టాలా అని అన్నాడు. ఈయన ప్రతి ఉపవాసంలో ఈ టార్గెట్ అంటే కదా దేవుని దగ్గర. ఈ పక్కనున్న సహోదరి మాత్రము ప్రార్థన చేసిద్దంట, ప్రభువా నా కుటుంబం రక్షింపబడాలా, నా పిల్లలు రక్షింపబడాలా, నాకు అనుగ్రహింపబడిన రక్షణ నా భర్తకు రావాలా, మేమిద్దరం నీ సన్నిధిలో ప్రార్థించి మా పిల్లలు రక్షింపబడాలా, ఈ లోకంలో మాకేమి లేకపోయినా పర్వాలేదయ్యా, మీ రాజ్యంలో మేముంటే చాలు, మీ రాజ్యంలో మాకు చోటిస్తే చాలు, అందుకు తగిన మారు మనసు మా కుటుంబానికి ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. ఇద్దరు ప్రార్థనలు చేశారు. ఒక ఆమెమో ఈమె అడిగినట్టుగానే సంవత్సరం స్థలం కొనేసింది, పెద్ద ఇల్లు కట్టేసింది, కొంతకాలానికి కారు కొనది, పిల్లలు బాగా చదివారు, పెద్ద ఉద్యోగాలు వచ్చేసినాయి, వారందరికీ మంచి ఉద్యోగాలు. ఈమె మాత్రం ఇంట్లో భర్త మారాడు, దేవుని సన్నిధిలోనికి వస్తున్నాడు, పిల్లలు మారారు, దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు, చేయడానికి ఏదో చిన్న పనులు ఉన్నాయి వాళ్ళకి, ఏ విషయంలో కొద్దివైతే లేదు కానీ కొరత అయితే లేదు కానీ వారి ఇంటిళ్ళ పాది కోడళ్ళు కూడా విశ్వాసులైన వాళ్ళు వచ్చారు. వారందరూ దేవుని సన్నిధిలో ప్రతి సాయంత్రం అయితే ఆ ఇంటిలో కుటుంబారాధన జరుగుతా పాటలు వినపడతా ఉంటాయి. వీళ్ళింటి పక్కనే వీళ్ళు పెద్ద డాబాలు కట్టి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు, ఎవరి ఇళ్లలో వాళ్ళు మ్యూజిక్ ప్లేస్ పెట్టుకొని ఆనందిస్తూ ఉన్నారు. ఒకరోజు దేవుడు వచ్చారంట. రాగానే ఈ ఎవరైతే దేవుని యొక్క రాజ్యమును కోరుకుందో, ఎవరైతే దేవుని యొక్క రాజ్యములో తనుండాలి అని కోరుకుందో, తన కుటుంబం ఉండాలని కోరుకుందో, ఆ కుటుంబాన్ని దేవుని దోపులు తీసుకెళ్తున్నారంట. ఈ పక్కనున్నామంటే అరుస్తుందంట పెద్దగా, అయ్యా నన్ను వదిలిపెట్టావు, నన్ను మర్చిపోయావు, అసలు నేనే ఫస్ట్, ఆమె కాదు వచ్చింది, ఆమెను కూడా తీసుకొచ్చింది నేనే ఫస్ట్, నేనేం సంపాదించాను, నేనేమయ్యాను, అది కేవలం నీ కృప అయినది, నాకు కలిగినవన్నీ నువ్వు ఇచ్చినవే ప్రభువా అంటుందంట. నేను సంపాదించుకుందంటే నువ్వు ఇచ్చిందే ప్రభువా, నువ్వు ఇచ్చిందే, అసలు నన్ను ఎప్పుడు పెట్టావు, అసలు నాకు ఎంత సమీపంగా ఉన్నావు, నేను అడగంగానే స్థలం కావాలంటే స్థలం ఇచ్చావు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చావు, కారు కావాలంటే కారు ఇచ్చావు, పిల్లలు కావాలంటే పిల్లలు ఇచ్చావు, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇచ్చావు, నేనన్నీ నీ ద్వారా పొందుకున్నాను, నిన్నే ప్రతిసారి నేను ఇదే సాక్ష్యం చెప్తున్నాను అంటే ఒక దేవుని దూత ఆగిందంట. అవునమ్మా, ఇన్ని అడిగావు, కుటుంబాన్ని రక్షణ అడిగావా? అడగలేదుగా. నిత్య జీవం అడిగావా? అడగలేదుగా. ఇన్ని కావాలన్న తప్పన నీకుంటే, ఇన్ని కావాలని తప్పించిపోయిన నీవు, దేని కొరకు కృషించిపోయిన నీవు, దేని కొరకు ఉపవాసాలు చేసిన నీవు, ఒక్కసారైనా రక్షణ కొరకు అలా ఉన్నావా? అలా ఏడ్చావా? మారు మనసు కోసం అట్లా ఏడ్చావా? నువ్వు అడగలేదు కదా. నువ్వేం అడిగావు ఆ ఫలాన్ని నీకు ఇచ్చేశాడు దేవుడు. నువ్వు అడిగిన ఇల్లు ఇచ్చేశాడు, నువ్వు అడిగిన కారు ఇచ్చేశాడు, నువ్వు ఆయన ఎవరు త్రోసాడు కదా, ఆశించింది ఇచ్చేశాడు. కానీ నువ్వు రాజ్యాన్ని ఆశించలేదుగా, నా పిల్లవాడు నరకంలో ఉండకూడదని ఆశించలేదుగా, నా భర్త నరకాగ్నిలో ఉండకూడదని ఆశించలేదుగా. నువ్వు ఆశిస్తే ఎట్లా ఉంటావు? నువ్వు ఆశిస్తే ఎట్లా ఉంటావు? నువ్వు కాలిపోయినట్టుంటావు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు. నీవు కాలిపోయినట్టుంటావు. ఆ స్థానంలో నువ్వు ఉన్నట్టుగా పడితే అంత బాగా దుఃఖం వచ్చి అంగలాస్తా. ఆ తల్లి అలా ఏడ్చింది కాబట్టి ఆమె కుటుంబం
అంతా కూడా ఏమైపోయిందంట? రక్షింపబడింది. దేవుని పిల్లలైనటువంటి వారు శరీరేచ్ఛను విత్తడం అంటే ఇదేనండి. ఈ లోకానికి కావలసిన వాటిని అడిగి ఆమేన్ అంటున్నాను చూడండి. పైన చివరిలో ఏదో మేము రాజ్యంలోనికి నడిపించి ప్రభు నిత్య జీవం మీ ప్రభు అని ఒక మాట అంటున్నామని దాంతో కంక్లూజన్ చేస్తున్నారేమో. నిత్య జీవం దాని కొరకు నీకు అసలు ఆశ లేకపోతే, నీకే ఆశ లేకపోతే, దాని మీద నీకే గురి లేకపోతే, అక్కడ నేను ఉన్నానని నీకే ధైర్యం లేకపోతే నువ్వు ఎవరికొద్దు ప్రార్థన చేస్తా? ఆత్మను బట్టి విత్తడము అంటే దేవుని యొక్క ఫలము నీలో నుండి. ఆత్మ ఏం చేస్తుందంటే, నా కుమారి నీలో ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమను సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో. ప్రేమను ఎలా సంపాదించుకుంటారు ప్రభా? ప్రేమను ఎలా సంపాదించుకుంటావు నన్ను అడిగినా? ప్రేమను ఎలా సంపాదించుకుంటావు? నీ ప్రేమ విత్తడమే ప్రేమ వస్తుంది నీకు. వెళ్ళిపోతుంది ఆత్మ అక్కడికి. విశ్వాసం లేదా? విశ్వాసం లేదా? ఆత్మ విశ్వాసానికి ఫలం ఏంటి నీకు చెప్తుంది. విశ్వాసానికి ఫలం ఏంటంట? ఆత్మ ఫలము ఆత్మ ఫలము విశ్వాసం అని. అదే విశ్వాసం నీలో బలం ఉంటే, నీలో విశ్వాసం అనేది దృఢంగా ఉంటే, నీలో నిజమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఒంటిగా ఉండదు. ఆ విశ్వాసం అని ఆత్మను రక్షిస్తుంది. విశ్వాస యొక్క ఫలము ఆత్మరక్షణ. నీతి విత్తబడింది, నీతి విత్తబడింది. ప్రేమను ప్రార్థనకు వస్తావు, సమాధానం అనే ఫలాన్ని కూడా తీసుకొచ్చేస్తావు నువ్వు. అంటే దేవుని యొక్క ఆత్మ వీటిల్లోనికి వెళ్ళిద్ది. నీలో ప్రేమ ఉందా? నీలో సమాధానం ఉందా? నీలో దీర్ఘశాంతం ఉందా? నీలో దయావత్వం ఉందా? నీలో మంచితనం ఉందా? నీలో సాత్వికం ఉందా? నీలో ఆశా నిగ్రహం ఉందా? ఆత్మ ఉంది, ఆశా నిగ్రహం వచ్చేస్తుంది. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ఆత్మను కేవలం ఒక పరిమితి చేశాం. దేవుని ఆత్మ అంటే భాషలు మాట్లాడడము, ప్రవచించడాలు, స్వస్థతలు చేయడము, అద్భుతం. అది కేవలము దేవుని ఆత్మ ఆయా సమయాలలో కేవలము అది నింపబడినప్పుడు తాకిడి లాంటిది. అది నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నింపబడినప్పుడు విడుదల కావచ్చు వచ్చిందా ఆత్మ సహాయం చేస్తాడు. స్వస్థత కావచ్చు వచ్చిందా ఆత్మ సహాయం చేస్తాడు. లాభని పరిశుద్ధ దేవుడు లేపాడు. ప్రభు లేపాడు. లాభ చచ్చిపోలేదా? చచ్చిపోలేదా? మళ్ళా బతికే ఉన్నాడా? అంతే మన జీవితాలు కూడా అంతే. రాగ తగ్గిద్ది, మళ్ళీ ఇంకొక రాగ వస్తుంది. అంత మాత్రం చేత పరిశుద్ధాత్మను రోగానికి వాడుకోవడం, పరిశుద్ధాత్మను అవసరానికి వాడుకోవడం, పరిశుద్ధాత్మను భాషలకే వాడుకోవడం, పరిశుద్ధాత్మను పరిచయం వాడుకోవడం, పరిశుద్ధాత్మను ప్రవచనాలను కూడా, పరిశుద్ధాత్మను వాక్యమును కూడా, అది కేవలం దేవుని పనిలో చిన్న భాగమే. చిన్న భాగమే. పరిశుద్ధాత్మ అంటే నువ్వు నేను మార్పు చెందడం, ఆయన పోలికలోనికి మార్చబడడం. పరిశుద్ధాత్మ అంటాడు. పరిశుద్ధాత్మని అనాథ చేశాడు, పరిశుద్ధాత్మని వచ్చాడు, పరిశుద్ధాత్మని ఉన్నాడు. నువ్వు ప్రభులాగా మారడమే పరిశుద్ధాత్మ చేసే పని. నువ్వు ఆయనలాగా మారకుండా పరిశుద్ధాత్మ ఆయన ఓర్పును రమ్మనంగానే ఒక పాపట్టి ఉండి వెళ్ళిపోతావు దేవుడా, ఒక 60 వెళ్ళిపోయా దేవుడా, ఒక రోజు వెళ్ళిపోయా దేవుడా, 40 రోజులు యుగ సమాప్తి వరకు విమోచన దినము వరకు కూడా, విమోచన దినము వరకు నీతో కూడా ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయనను దుఃఖపరిచి, ఆయనను ఆపివేసి, ఆయనను పంపించేసి, పరిశుద్ధాత్మ అంటే కొన్ని 4 కృపావరములతో కూడిన కార్యాలకు మాత్రమే పరిశుద్ధాత్మ అనుకొని మిగతా అన్నిట్లో పక్కన పెట్టేశారు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా సంఘము ఆయన ఆరాధించాలనుకుంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఆయనతో నడవాలనుకుంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన కొరకు జీవించాలనుకుంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన కొరకు ఫలించాలనుకుంటుంది. ఆత్మ లేకుండా మనము ఫలించలేము. ఆత్మకున్న గుణమే, ఆత్మకున్న స్వభావమే, ఆత్మకున్నటువంటి క్రియ ఏంటంటే
ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉంటే ఖచ్చితంగా ఫలింపచేస్తుంది. ఇంకా దేవుని ఆత్మ మరి ఏమేం చేస్తుందో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరి ఒక రోజు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.